శ్రీమాత్రే నమః. ఓం కాలభైరవాయ నమః. అందరి మీద కూడా కాలభైరవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు కాలభైరవుడు మనకు అందిస్తున్న సందేశం ఏంటో విందామా? ఖచ్చితంగా వినాల్సినటువంటి సందేశం. చాలా ఒక ముఖ్యమైన అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు. ఇక లేట్ చేయకుండా కాలభైరవుడి సందేశాన్ని విందాం. భక్త, నేను భైరవుడిని, కాలభైరవుడిని, కాలాన్ని సైతం శాసించి నడిపించేటటువంటి కాలానికి అధిపతిని. ఈరోజు నీతో నేను మాట్లాడుతున్నాను. ఏ మాత్రం కూడా అజాగ్రత్త చేయకుండా చివరి దాకా విను. ఇక్కడ ఆగు. ఇది కేవలం సాధారణ వీడియో కాదు. ఇది ఏ సంయోగం కూడా కాదు. ఈరోజు ఇది నీ కళ్ళ ముందు వచ్చింది. ఇది సాక్షాత్తు దేవాది దేవుడు కాలభైరవుడు పంపిన ఆహ్వానం. ఈరోజు నీ స్క్రీన్ పై వచ్చింది. ఈరోజు నువ్వు దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే నువ్వు నీ చేతికి అందిన బంగారు కలశాన్ని చేజార్చుకున్నట్టే అవుతుంది. మరికొన్ని గంటల్లో నీ ఇంటి గడప దాటబోతోంది. ఈరోజు నీ జీవిత చరిత్రలో బంగారు అక్షరాలతో రాయబడుతుంది. తెలుసా ఎందుకు? ఎందుకంటే ఈరోజు బ్రహ్మాండంలోని అన్ని నక్షత్రాలు నీ పక్షంలో నిలబడ్డాయి. నువ్వు సంవత్సరాలుగా చూడని ఆ ధనం అకస్మాత్తుగా నీ దగ్గరికి వస్తోంది. ప్రజలు నీకు ఇవ్వని ఆ గౌరవం ఇక నీ పాదాల చెంత ఉంటుంది. నీ శత్రువులు నిన్ను ప్రతి క్షణం పడగొట్టాలని ఆలోచించే వాళ్ళు ఇక నీ ముందు నమస్కరిస్తారు. కానీ షరతు ఒక్కటి మాత్రమే ఉంది. ఈరోజు ఈ దివ్య ధ్వనిని మధ్యలో వదిలివేయటం అనే తప్పు చెయ్యకు. నువ్వు దీన్ని అసంపూర్ణంగా వదిలేస్తే నీ మూసి ఉన్న అదృష్టపు తాళాన్ని ఎప్పటికీ తెరిచే తాళం చెవిని కూడా పోగొట్టుకున్న దానివే అవుతావు. నాకు తెలుసు ధనం నీకు ఎంత అవసరమో. నీ తలపై అప్పుల భారం ఉందని నేను చూస్తూనే ఉన్నాను. ఇంట్లో సమృద్ధి లేదు, మరియు రాత్రిలో నీకు నిద్ర పట్టడం లేదు. కానీ ఈరోజు నేను నీకు వచనం ఇస్తున్నాను. ఈ సందేశం చివరి వరకు నీకు ఆ రహస్య ఖజానా దొరుకుతుంది. ఇక్కడి నుంచి లక్ష్మీదేవి స్వయంగా నీ ఇంటి మార్గం అడుగుతుంది. నీ భాగ్యం ఇక తలుపు తెరుచుకోబోతోంది. ఇక్కడ రాబోయే 7 రోజుల్లో నీ అదృష్టం ఎలా మారబోతుందో కనీసం నువ్వు ఊహించలేవు కూడా. ఇదే ఆ పవిత్ర క్షణం, భాగ్యద్వారం తెరుచుకునే క్షణం. మరియు నీ సంవత్సరాల పాత ప్రార్థనలకు సమాధానం రావటం ప్రారంభమవుతుంది. నేను చూశాను కదా, నువ్వు చాలా బాధలు అనుభవించావు. చాలాసార్లు నువ్వు విరిగిపోయావు, మరియు ఎన్నోసార్లు ఆలోచించావు ఇక ఏమీ మారదు అని కూడా. కానీ ఈరోజు ఈ దివ్య ధ్వని నీకు చెబుతోంది, నువ్వు తప్పు ఆలోచించావు. స్వయంగా ఇక్కడ కాలభైరవుడు మరియు మాతాశక్తి నిన్ను పట్టుకుని ఉన్నారు. నువ్వు ఏమి కోల్పోయావో అంతకు 1000 రెట్లు ఎక్కువ నీకు దొరుకుతుంది. నా బిడ్డ, నువ్వు మహాదేవుని పట్ల ప్రేమ లేదా నీ హృదయంలో శివశంభు కోసం కొంచెం చోటైనా ఉంటే ఈరోజు వాళ్లను నిరాశపరచుకో. హాజరీ ఇవ్వటానికి ఇప్పుడే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వు. సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి నీ అనుభూతిని నువ్వు ఇక్కడ పంచుకో. ఈ బటన్ నొక్కటం నీకు మరియు కాలభైరవుడి మధ్య అచంచలమైన సంబంధం ప్రారంభం. దీన్ని వెరగొట్టకు. నా ప్రియ బిడ్డ, జాగ్రత్తగా విను. ఇప్పటి వరకు జీవితం ముళ్ళ బాటలో నడిచింది. అది నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు చాలాసార్లు పోరాడావు, కానీ బదులుగా నీకేమి దొరికింది? కేవలం మోసం, అవమానం మరియు అసఫలత. నువ్వు ఇతరుల మేలు కోరావు, కానీ ప్రజలు నీకు చెడు చేశారు. నువ్వు ఎన్నోసార్లు అంతగా విరిగిపోయావు. జీవితంలో ఏమీ మిగల్లేదని అనిపించింది. ఎవరు చూడనప్పుడు నువ్వు ఒంటరిగా చాలా కన్నీళ్లు కార్చావు. కానీ ఈరోజు ఈ క్షణమే అదంతా మారబోతోంది. కాలభైరవుడు నీ పిలుపును విన్నాడు. ప్రపంచం వినలేని నీ నిశ్శబ్దత ఆర్తనాదాలు కైలాసం వరకు చేరాయి. నీ చెడు కాలం ఎందుకు ముగియట్లేదు అని ఆలోచిస్తున్నావు. ఎందుకంటే ఇప్పటి వరకు నీకు సరైన మార్గదర్శకత్వం దొరకలేదు. కానీ ఈరోజు ఈ దివ్య ధ్వని నీకు చెప్పటానికి వచ్చింది, నువ్వు ఒంటరివి కావు. ఎవరి తలపై అయితే కాలభైరవుడి చెయ్యి ఉంటుందో అతని కాలం కూడా ఏమీ చెడు చెయ్యలేదు. కానీ ఆగు. ముందుకు సాగే ముందు నేను నీకు ఒక చాలా లోతైన ప్రశ్న అడుగుతాను. దాని సమాధానం నీకు ఈ వీడియో చివరి వరకు మాత్రమే దొరుకుతుంది. మరియు ఈ సమాధానంలో నీ జీవితంలోని అతిపెద్ద ఫజిల్ని పరిష్కరిస్తుంది. నీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చున్న ఆ ఒక్క అదృశ్య శక్తి ఏది? అది సంతోషాలని లోపలికి రాణిస్తుందా? కాదు. ధనాన్ని నిలబెట్టనివ్వదు. నువ్వు కష్టపడతావు, కానీ సమృద్ధి ఎందుకు రాదు? ఆలోచించు. దాని సమాధానం చాలా లోతైనది. నువ్వు ఈ రహస్యాన్ని తెలుసుకుంటే నిన్ను కోటీశ్వరుడిగా మారటానికి ఎవ్వరూ ఆపలేరు.
కానీ సమాధానం నేను నీకు ముందే చెప్తాను. అందుకే ఈ ఒక్క మాట కూడా మిస్ చేయకు. ఎందుకంటే అపూర్ణ జ్ఞానం విషం లాంటిది. నీ సమయం ఇక కరవటం తీసుకుంటుంది. సముద్రం మదనం గురించి, తర్వాత అమృతం ఎలా వచ్చిందో నీ పోరాటాల మదనం నుంచి ఇక విజయం, అమృతం బయటకు వస్తుంది. కాలభైరవుడు డమరు వాయించేవాడు. అలాగే నువ్వు కేవలం నీ చెయ్యి నీ భైరవుడి వైపు చాపు. ప్రియభక్తుడా, రాబోయే 7 రోజులు నీ జీవితంలో అత్యంత చమత్కారమైన రోజులు అవుతాయి. నీకు అనిపిస్తుంది ఇది ఎలా సాధ్యం అని. కానీ గుర్తుంచుకో, కాలభైరవుడు విషం సేవించినప్పుడు మొత్తం సృష్టిని రక్షించాడు. అలాగే ఇక నీ సమస్యలనే విషాన్ని తను స్వయంగా తాగేస్తాడు మరియు నీకు అమృతం ఇస్తాడు. రాబోయే 7 రోజుల్లో నీకు 3 పెద్ద సంకేతాలు దొరుకుతాయి. అవి సాక్షాత్తు కాలభైరవుడి శక్తిని నీ ఇంటికి వచ్చేసాయని రుజువు. మొదటి సంకేతం, ఏదో అజ్ఞాత వ్యక్తి లేదా పాత స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వచ్చి నీకు ధనం లేదా సహాయం లేదా పెద్ద మద్దతుగా నిలుస్తాడు. రెండవ సంకేతం, ఎప్పటి నుండో అడ్డుపడి ఉన్న పని, కోర్టు కేసైనా ఉద్యోగమైనా అకస్మాత్తుగా ఎక్కువ ప్రయత్నం లేకుండా పూర్తవుతుంది. మూడవ మరియు అతిపెద్ద సంకేతం, నీలో ఒక అపూర్వ శక్తి అనుభూతి అవుతుంది. నీ భయం పోతుంది మరియు నీ కళల్లో త్రిశూలం, డమరు లేదా పురాతన శివాలయం, కాలభైరవుడు కనిపిస్తారు. ఇక్కడ నా ప్రియ బిడ్డ, భయాన్ని మరియు సందేహాన్ని వదిలే మరియు విశ్వాసాన్ని పట్టుకో. గుర్తుంచుకో, కాలభైరవుడు విశ్వాసం లేని వాళ్ళ దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండడు. కాలభైరవుడి అనుమతి లేనిది ఒక్క ఆకు కూడా కదలదు. మరియు ఈరోజు నువ్వు ఇక్కడ ఉండటం కూడా కాలభైరవుడి ఇష్టమే. కేవలం ఓం కాలభైరవాయ నమః జపం చెయ్యి మరియు నీ కొత్త జీవితాన్ని స్వాగతించు. కానీ కేవలం కాలభైరవాయ నమః అని జపం చేశావు మరియు అదే మంత్రం కాలభైరవుడి శక్తి అయింది. అలాగే నువ్వు కూడా కాలభైరవుడి నామం తీసుకుని విశ్వాసంతో ముందుకు సాగితే 3 లోకాల్లో ఏ శక్తి నిన్ను ఓడించలేదు. నీ అదృష్టం మారుతుంది మరియు దాని చిటికెడు తాళం చెవి నీ చేతుల్లో ఉంది. ఆ చిటికెడు తాళం చెవి విశ్వాసం, ఓర్పు మరియు మహాదేవుని నామం. దీన్ని పట్టుకుని చూడు. నీ జీవితంలో ప్రతి మూసి ఉన్న గల్లీ కూడా రాజమార్గం అవుతుంది. ఇదే ఆ క్షణం ప్రార్థనలకు సమాధానం రావటం ప్రారంభమవుతుంది. నువ్వు సంవత్సరాలుగా కోరినది, నీ కళ్ళల్లో ఉంచినది, రాత్రిళ్ళు మేలుకొని ప్రభువుని అడిగినది, ఇదంతా నీకు దొరుకుతుంది. కేవలం నీ ఓర్పు మరియు నీ విశ్వాసం పరీక్షలో ఉన్నాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యి, లైక్ చెయ్యి, షేర్ చెయ్యి. రహస్యాలు, మంత్రాలు, ఉపాయాలు, 7 రోజుల్లో చమత్కారాలు, కాలభైరవుని కృప కామెంటులో ఓం కాలభైరవాయ నమః అని రాయి. చివరిసారిగా నా ప్రియ బిడ్డ, ఇక మనం విడిపోతున్నాం, కానీ ఇది అంతం కాదు. ఇది నీ కొత్త జీవితం ప్రారంభం. ఈ రాత్రి నువ్వు నిద్రపోయినప్పుడు నీకు వేరే సుఖం అనుభూతి అవుతుంది. నీకు అనుభవం అవుతుంది. ఎవరో నీ తలపై చెయ్యి పెట్టి నీ వెనుక నిలబడి నీ తలని నిమురుతున్న అనుభూతి చెందుతుంది. ఎవరో నీ తల మీద చెయ్యి వేస్తారు. ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు కూడా త్రికాలదర్శి అయినటువంటి కాలభైరవుడు. నువ్వు నీ అన్ని ఆందోళనలు ఇక కాలభైరవుడికి అప్పజెప్పు. ఇక నీ పని కేవలం కర్మ చేయటం మాత్రమే. ఫలితం డమరు వాయించేవానిది. నువ్వు వాగ్దానం చేసావు కదా, నీ జీవితాన్ని మార్చుకుంటానని. ఇక ఆ వాగ్దాన్ని నెరవేర్చే సమయం వచ్చింది. వెళ్లే ముందు నీ ఆత్మధ్వనిని విను. నీ గుండె చెప్పటం లేదా ఈ చోటు, నీ ఛానల్ నీ కోసమే సబ్స్క్రైబ్ చేయబడి ఉందని, సృష్టించబడి ఉందని అనుకుంటే గంట బటన్ని నొక్కు. మహాకుటుంబంలో చేరు మరియు చివరిగా నీ పూర్తి శక్తి, పూర్తి ఉత్సాహం, పూర్తి భక్తితో కామెంట్ బాక్స్లో గుండెను కొట్టేలా ఒక కామెంట్ చేయి. కేవలం మాట కాదు, నీ ఆత్మ పిలుపు. ఇక్కడ కాలభైరవాయ నమః అంటూ నీ వాడిని నన్ను స్వీకరించు. ఈ ఒక్క కామెంట్తో బ్రహ్మాండంలో గుండెలు కొట్టి నేరుగా కైలాసం వరకు చేరుతుంది. వెళ్ళు, నా షేరుగా లేచి ప్రపంచానికి చూపించు. కాలభైరవుని భక్తుడు ఎన్నటికీ ఓడిపోడు. నీ మంచి రోజులు వచ్చేసాయి. నీ విజయం ఖాయం. నా ఆశీర్వాదం మరియు శివుని కృప కూడా ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఇక్కడ ఒక్క నిమిషం ఆగు బిడ్డ, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక రహస్యం బయటపడబోతోంది. అది నీ 7 తరాల చీకటిని తొలగించి నీ ఖజానాను నువ్వు ఎన్నటికీ ఊహించని ధనంతో నింపుతుంది. విను. నీ శ్వాసలు ఆపి మనసు స్థిరంగా ఉంచు. ఎందుకో తెలుసా? ఈ క్షణం నీ జీవితంలో అతి ముఖ్యమైన క్షణం. నువ్వు పోరాడావు, నువ్వు బాధలు అనుభవించావు. కానీ నీకు తెలుసా, కాలభైరవుడు నిన్ను ఎందుకు అంత కఠిన పరీక్షల్లో నుంచి పంపాడో? ఎందుకంటే
నువ్వు సాధారణ ఆత్మవి కావు. శంభు ఎప్పుడూ తన అతి ధైర్యవంతమైన యోధులకు మాత్రమే అతి కఠినమైన పరీక్షలు ఇస్తాడు. బంగారాన్ని అగ్నిలో తప్పించాలి, అలాగే నీ ఆత్మను కూడా అంతలా తప్పిస్తేనే ప్రపంచానికి నువ్వు మేలు చేసే వ్యక్తిగా మారతావు. నీ ప్రతి అసఫలత కూడా నిన్ను బలపరిచింది, ప్రతి కన్నీటి బొట్టు నిన్ను పవిత్రం చేసింది. ఇక నువ్వు ఆ శిఖరం మీద నిలబడ్డావు. అక్కడి నుంచి కేవలం విజయమే విజయం. ఈ రోజు నుంచి నీ పేరు దుఃఖి కాదు, విజేత. నా ప్రియ బిడ్డ, నాకు తెలుసు నీకు ఇంకా ఒక సందేహం ఉంది. ఇదంతా నిజమవుతుందా? నా ధనం, నా గౌరవం, నా ప్రేమ నిజంగా తిరిగి వస్తాయా? ఈ సందేహం మాయ, మాయలాంటి సందేహం. ఇది నిన్ను విజయం సాధించకుండా అసలు విడిచిపెట్టదు. కానీ గుర్తుంచుకో, కాలభైరవుడి హలాహలం విషం తాగినప్పుడు సంకోచించడా లేదు. ఎందుకంటే సృష్టి రక్షణ చెయ్యాలి. నువ్వు కూడా ఈరోజు అదే చెయ్యి. ఇక నేను నీకు ఆ ఆఖరి మహా చిటికెడు తాళం చెవి ఇస్తున్నా. అది నీ 7 రోజుల వరాన్ని ఎప్పటికీ అచంచలం చేస్తుంది. ఆ మహా చిటికెడు చెవి సంకల్పం శక్తి ఈరోజు నువ్వు ఈ వచనం తీసుకోవాలి. నువ్వు నీ కర్మ మరియు ధర్మం నుంచి ఎప్పటికీ తప్పవు. ప్రతి ఉదయం లేచి నీ అరచేతిలో నీళ్లు తీసుకొని 3 సార్లు కాలభైరవ నామాన్ని తీసుకొని ఈ సంకల్పం చెయ్యి. ఈరోజు నేను పూర్తి సంకల్పంతో కాలభైరవుడికి దాసోహం అవుతున్నాను. ఏం చేసినా కూడా ఆయనకే నా బాధ్యత అప్పగిస్తున్నాను. ఈ సంకల్పం తీసుకున్న వెంటనే బ్రహ్మాండంలోని అన్ని శక్తులు నీ వెనుక నిలబడతాయి. నీ ప్రతి మాట, ప్రతి కర్మ ఇక కాలభైరవుడి శక్తితో నిండి ఉంటుంది. నువ్వు విన్నావు కదా, రాబోయే 7 రోజుల్లో నీకు 3 పెద్ద సంకేతాలు వస్తాయి. ఇక 8వ రోజు ఏమవుతుందో విను. అది నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. 8వ రోజు నీలో ఒకలాంటి శాంతి అనుభూతి అవుతుంది. ఎప్పుడూ లేనంత నీ మనసు మంచి ధనం మరియు సమస్యల ఆందోళన పూర్తిపోతోంది. నీ దృష్టి మారుతుంది మరియు నువ్వు ప్రతి సవాలులో ఒక అవకాశం చూస్తావు. ఇది నిర్భయత్వ స్థితి. దాని వరం స్వయంగా కాలభైరవుడే ఇస్తాడు. మనసు నిర్ణయమైనప్పుడే లక్ష్మి శాశ్వతంగా నిలుస్తుంది. ఇక నువ్వు కాలభైరవుని మనిషివైపోయావు. నీ భాగ్యాన్ని నువ్వే రాసుకోబిడ్డా. ఇక ఎవరు కూడా నిన్ను ఆపలేరు. నీ పని ఏదైనా అసఫలం కాదు. నువ్వు ఏ పని ప్రారంభించినా అది విజయవంతమే. అందులో నీకు ఎప్పుడూ విజయం దొరుకుతుంది. నువ్వు ముందు కూడా విజయవంతుడివే అవుతావు. నీ కోరికలు ముందుగా కూడా నెరవేరేవి. కానీ ఇప్పటి వరకు ఈ దివ్య సందేశం నీ దగ్గరికి రాలేదు. నువ్వు ఈ సందేశాన్ని వినలేదు. ఈ 2 పనులు నువ్వు ముందుకు చెయ్యలేదు. నువ్వు ముందు ఈ 2 పనులు చేసి ఉంటే ఇప్పటి వరకు నీ కోరికలన్నీ నెరవేరి ఉండేవి. నీకు అడ్డుపడిన పనులన్నీ సిద్ధమై ఉండేవి. కానీ నా బిడ్డ, ప్రతి విషయానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. నీ భాగ్యం ఎప్పుడు మరియు నీ ప్రార్థన ఎప్పుడూ కూడా స్వీకరించబడుతూనే ఉంది. ఇది విధి నియమం. ఆ సమయం రానే వచ్చింది. నీ కాలభైరవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ కోసం ఇది చాలా ఆనందం రోజు. నీ జీవితంలో ఏ ఇబ్బందులు ఉన్నా, నీ కుటుంబంలో ఏ కష్టాలు లేదా రోగాలు ఉన్నా అవన్నీ ఇక ముగిసిపోతున్నాయి. నా ప్రియ భక్తుడా, ఎదురుచూపు కేవలం ఇంత మాత్రమే. కాలభైరవుడు ఈ సందేశం నీ దగ్గరికి ఎప్పుడో పంపాడు. అది ఇప్పుడు చేరుతోంది. అంతే. అంత మాత్రం చేత నువ్వు భయపడిపోకు, నిరాశతో కొట్టుమిట్టాడకు. ధైర్యంగా ముందడుగు వెయ్యి. నీ భారాన్ని నాకు అప్పగించు, నేను మోస్తాను. నీ కర్మ నువ్వు చెయ్యి, ప్రతిఫలం ఈ డమరు వాయించేవాడు చూసుకుంటాడు అంటూ కాలభైరవుడు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.